దానివల్ల మనం దాన్ని విజయవంతం చేసుకోగలిగాం. అట్లాగే మనకు దాదాపు మనం అనుకున్నటువంటిది ఏంటంటే 60 మంది అనుకున్నాం, కానీ 120 మంది మనకు దాదాపు జైనైన్లు. ఇంకా అదనంగా ఒక 10 మంది మనోళ్ళు వచ్చిండ్రు. వాళ్ళందరినీ మనం వద్దలేం కాబట్టి వాళ్ళు కూడా మనతో పాల్గొన్నారు. వాళ్ళ పేర్లు కూడా పాపం మనకు రిజిస్టర్లో రాసుకోలే. దాదాపు 130 మందికి వచ్చిండ్రు. అంటే మనం చేసినటువంటి 140 మంది దాకా సరిపోయింది. అది అందున్నటువంటి స్టాఫ్ కూడా ఒక 10 మంది దాకా భోజనం చేయడం జరిగింది. సరే, ఇంకోసారి అలా జరగకుండా మనం ఒక టైం లేకుండా కాబట్టి దాన్ని తొందరగానే చేయలేకపోయినాం. టైం ఉంటే ఇంకొక 15 రోజుల ముందు అయితే మనకు బాగా సక్సెస్ అయ్యేటోళ్ళం. అంటే మన అంచనాకు మించి వచ్చిన మన కార్మికులందరూ. ఓకే, వాళ్ళందరికీ ధన్యవాదాలు. సరే, మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే మనకు ఒక వేదిక లేదు, ఒక హాల్ లేదనుకున్నాం. నేను ఒక నాయకుడిని అడిగాను, సార్ ఇవాళ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మొన్న వాళ్ళంతా కూడా 500-400 మంది ఉంటారు. వాళ్ళకు ఒక ఎమ్మెల్యే గారు వాళ్ళకు హామీ ఇచ్చారు, మీకు ఒక అది ఇస్తారని. అట్లాగే మనం ఇక్కడ 1000 మంది ఉంటామండి. మనం కూడా ఒక ఎమ్మెల్యేను ఒక ఎవరినైనా పర్లేదు, ఏ పార్టీ అయినా పర్లేదు, మనకు కావాల్సింది పని. కాబట్టి మనం పని అడుగుదాం. మనకు కూడా ఒక హాల్, పాత హాల్ ఇమ్మంటాను. కమిటీ హాల్ అంటే మనకు గట్టిలేదు. ఒక పాత హాల్ ఇస్తే మనం నడిపించుకుంటాం. తాపురాళ్ళకి ఇచ్చిండండి. తాపురాల దాన్ని 2-3 రకాలు. ఇవాళ మొన్న వాళ్ళకి అయినా కానీ మళ్ళీ పోలీసు వాళ్ళు మళ్ళీ అడిగింది మళ్ళీ వాళ్ళని. ఆల్రెడీ వాళ్ళు తాపురాల పోలీసు వాళ్ళు ఉన్నారు, అలా రిటైర్డ్ వాళ్ళు. మళ్ళీ అడిగిన వాళ్ళకి హామీ ఇచ్చారు వాళ్ళకు కూడా. సరే, మనం కూడా ఖచ్చితంగా ఒక యూనిట్గా పోయి మనం పోయి వాళ్ళని అడిగితే మనకు అనుకూలంగా నాకు ఒక వ్యక్తి ఇచ్చిండు. ఓకే, మేము మాట్లాడదాం, ఇద్దామని చెప్పిండు. సరే, మనం మాట్లాడదాం, కలుద్దాం. ఓకే, అట్లాగే మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఈ మధ్యనే మనం కొంచెం పెంచుకున్నాం. దాదాపు 350 మందికి డిఎల్సి ప్రోగ్రాం ఫ్రీగా చేశాం. ఈసారి అట్లా జరగకుండా ఏ కాలనీ వాళ్ళని ఆ కాలనీగా చేసేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి ఆ ఫ్యామిలీతో రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అట్లాగే పీపీఓ ఆర్డర్లు రాని వాళ్ళు మనోళ్ళకు దాదాపు ఇప్పటి వరకు దాదాపు 45 మందికి ఇప్పించినాం. ఇంకొక 10 మంది మనకి రావాలి. మనం సీఎంపీఎఫ్ కమిషనర్ గారు కూడా అనుకూలంగా మాట్లాడి